దేవునికి స్తోత్రం అండి. కూడి వచ్చినందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. యోబు గ్రంథము 9వ అధ్యాయం. యోబు గ్రంథము 9వ అధ్యాయము 32వ వచనం నుండి చదువుదాం. 32. ఆయన నా వలె నరుడు కాడు, నేను ఆయనతో వ్యాజ్యమాడ జాలను. మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము. మా ఇద్దరి మధ్య చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. ఈ రోజున మనం మరి యొక్క శ్రేష్టమైన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దామండి. మనం ధ్యానించే అంశం పేరు నేను చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. యోబు గ్రంథంలో యోబు మనందరికీ తెలుసు, భయంకరమైన శ్రమల్ని అనుభవిస్తూ ఉన్న అనుభవంలో ఈ పుస్తకం రాయబడి ఉంది. యోబు తన పిల్లల్ని, ఆస్తిని, తన ఆరోగ్యాన్ని పోగొట్టుకొని, గోనెపట్టు కట్టుకొని, బూడిద చల్లుకొని, ఆ కురుపులని రాయితో రుద్దుకుంటూ భయంకరమైన పరిస్థితుల్లో యోబు ఉన్నాడు. యోబు చాలా ప్రశ్నలు వేస్తున్నాడు, కానీ యోబుకి జవాబు రావట్లా. స్నేహితులు వచ్చి యోబు దగ్గర కూర్చున్నారు, ఓదారుద్దామని కూర్చున్నారు. అయితే యోబు తన స్నేహితులకి ప్రశ్న వేస్తున్నాడు, అంటే దేవుణ్ణే కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. అలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉన్నప్పుడు జవాబు అనేది యోబు దగ్గరికి దాదాపుగా ఆఖరి అధ్యాయం వరకు కూడా రాదు. ఈ మధ్యలో యోబు యొక్క వేదన మనకి కనబడతా ఉంటుంది. యోబు ప్రశ్నలు అడుగుతున్నాడు, యోబుకు సమాధానం ఇచ్చేవాళ్ళు యోబుకు కనబడట్లేదు. అలాంటి సమయంలో యోబు ఒక కోరిక కోరుకుంటున్నాడు. యోబు తన హృదయంలో ఒక మనవిని అతడు చేస్తున్నాడు. అరిచి నా గొంతు పోయేలాగా ఉంది, ఏడ్చి నా కన్నీళ్ళన్నీ కూడా ఇంకిపోయేలాగా ఉన్నాయి, వేదన పడి నా హృదయం అంతా పగిలిపోయేలాగా ఉంది. అసలు ఇవన్నీ కాదు, నాకు ఒక కోరిక ఉంది. ఆ కోరిక అని ఈ వచనాల్లో ఒక కోరికని తను వెల్లడి చేస్తున్నాడు. ఏంటి తన కోరిక అని అంటే, యోబు గ్రంథం 9వ అధ్యాయం 32వ వచనంలో ఇలా రాస్తున్నాడు. ఆయన నా వలె నరుడు కాడు, నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను. మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము. మా ఇద్దరి మధ్య చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. యోబు ఏం కోరుకుంటున్నాడనంటే, నాకు దేవునికి మధ్యలో ఒక మధ్యవర్తి కనుక ఉంటే బాగుండును, అలాంటి మధ్యవర్తి లేడే అని యోబు బాధపడుతున్నాడు. ఈ రోజున మన అంశం పేరు చెప్తాను, అందరూ పలకండి. మధ్యవర్తి. ప్రియులరా, ఈ రోజున మన అంశం పేరేంటంటే మధ్యవర్తి చాలా ప్రాముఖ్యమైన పదం అండి ఇది. మధ్యవర్తిని ఇంగ్లీష్లో మీడియేటర్ అని అంటారు. మధ్యవర్తి ఎవరెవరి మధ్యలో ఉంటాడు అని అంటే, ఇద్దరికి గొడవ అవుతుంది అనుకోండి, వారి మధ్యలో ఒక మధ్యవర్తి ఉండి వాళ్ళిద్దరిని సమాధానపరుస్తాడు. 2 దేశాల మధ్యలో యుద్ధాలు జరుగుతున్నాయి అనుకోండి, ఆ 2 దేశాల మధ్యలో మధ్యవర్తులు ఉండి ఆ 2 దేశాల మధ్యలో ఉండేటువంటి యుద్ధాన్ని ఆపుతారు. మీకు కేఏ పాల్ గారు తెలుసు కదా, దేవుని సేవకులు. ఇప్పుడు ఆయన కొంచెం బలహీనమైన పరిస్థితిలో ఉన్నాడు, కానీ ఒకప్పుడు కేఏ పాల్ గారు ఎలా ఉండేవాళ్ళనంటే, కొన్ని వందల యుద్ధాలు ఆయన ఆపాడంట. దేశాల అధిపతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ప్రార్థన చేసి ఆయన కొంచెం బాగున్న స్థితిలో యుద్ధాలు జరగకుండా మధ్యవర్తిగా ఉండి ఆయన ఆపాడు. ఇలాగా మధ్యవర్తులు ఏం చేస్తారనంటే, యుద్ధాలు జరగకుండా ఆపుతారు, గొడవలు జరగకుండా మధ్యవర్తులు ఆపుతారు. అలాగే మనం ఏదన్నా ఒక స్థలాన్ని చూడటానికి వెళ్ళాలనుకోండి, ఒక సముద్రం చూడడానికి వెళ్ళాలన్నా, లేదంటే విశాఖపట్నం దగ్గర అరకు లోయ దగ్గరికి వెళ్ళాలన్నా,
లేదంటే ఊటీ వెళ్ళాలన్నా, లేదా పక్క దేశానికి వెళ్ళి ఆ ఈఫిల్ టవర్నో, ఢిల్లీకి వెళ్ళి తాజ్మహల్నో వెళ్ళి చూడాలన్నా మనకు ఎవరు అవసరం అవుతారు అని అంటే ఈ మధ్యవర్తులు అవసరం అవుతారు. వాళ్ళు లేకుండా మనం వెళ్ళలేం. ఉదాహరణ, మనం యెరూషలేం వెళ్ళాలనుకోండి, యెరూషలేము హోలీ ల్యాండ్ టూర్ వెళ్ళాలనుకోండి, మనకు మధ్యవర్తి ఉంటాడు. ఇది దేవాలయము, ఇది యోర్దాను నది, ఇది లాజరు సమాధి, ఇది యేసుప్రభు బల్ల విరిచిన చోటు, ఇది పేతురు ఇల్లు, ఇది కొర్నేలి ఇల్లు అని యెరూషలేములో ఉన్నవన్నీ మధ్యవర్తి ఉండి మనకు చూపిస్తాడు. మధ్యవర్తి లేకపోతే ఎటు వెళ్ళాలో మనకు తెలియదు, మనకు ఆ దారులు తెలియదు. మధ్యవర్తి ఏం చేస్తాడనంటే మన భాషని అవతల వారితో తాను భాషని కన్వర్ట్ చేసి, ట్రాన్స్లేట్ చేసి మధ్యవర్తి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాడు. మనం తెలుగులో మాట్లాడతాం, మధ్యవర్తి ఇంగ్లీష్లో దానిని కన్వర్ట్ చేస్తాడు. అంటే మధ్యవర్తి చాలా ఇద్దరిని కలుపుతాడు. ఇద్దరిని కలిపే వ్యక్తే మధ్యవర్తి. పెళ్ళిళ్ళ దగ్గర కూడా మధ్యవర్తులు ఉంటారండి. పెళ్ళిళ్ళు మనం తెలుగులో వాళ్ళని ఏమంటామంటే పెళ్ళిళ్ళ పేరయ్య అని పిలుస్తూ ఉంటాం. పెళ్ళిళ్ళ దగ్గర కూడా మధ్యవర్తులు ఉంటారు. పెళ్ళి దగ్గర మధ్యవర్తి మరి చాలా నలిగిపోతూ ఉంటాడు. మరి పెళ్ళికొడుకు తరపోళ్ళు, పెళ్ళికూతురు తరపోళ్ళు వీళ్ళు 10 లక్షలు ఇస్తామంటే, లేదా వాళ్ళు 5 ఇస్తా అన్నారు, పెళ్ళి కొడుకు మొహానికి ఎంత 5 చాలన్నారు, 10 అవసరం లేదన్నారు. అలాని మధ్యవర్తి అటు ఇటు కొంచెం వాళ్ళని కలపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంత గాదులు ఎంత తీసుకోండి, ఎంత గాదులు అంత తీసుకోండి అని చెప్పి ప్రతి విషయంలో ఆ పెళ్ళిళ్ళ పేరయ్య పాపం కంగారు పడుతూ ఉంటాడు. పెళ్ళి సక్సెస్ అయిందనుకోండి, పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు పెళ్ళైన తర్వాత ఆ మధ్యవర్తిని తీసుకొని వచ్చి భోజనం పెట్టి, శాలవ కప్పి, ఆయనకు ఒక జత బట్టలు పెట్టి సన్మానం చేసి, దండేసి ఇంట్లో నుంచి సన్మానం చేసి పంపిస్తారు. పెళ్ళి ఫెయిల్ అయిందనుకోండి, ఆ మధ్యవర్తిని చూసి ఒకసారి ఇంటికి రాయని సంగతి చెప్తాను, నీ వల్ల మా జీవితం ఎట్టయింది అని చెప్పి ఆ మధ్యవర్తిని వీధులకు కూడా రానివ్వరు, అలా తిట్టుకోండి. అందుకనే భార్య భర్తల మధ్యలో గొడవైందనుకోండి, ముందు ఎవరిని తెస్తారో తెలుసా? నిన్ను కాదు అనాల్సింది, మనకు పెళ్లి చేశాడే ఆయన ఒకసారి కనబడితే అప్పుడు ఆయన సంగతి చెప్తాను అని చెప్పి పెళ్ళిళ్ళు చేసిన నా మీడియేటర్, నా మధ్యవర్తిని మధ్యలోనికి తీసుకొని వస్తూ ఉంటారు. ఏదేమైనా మధ్యవర్తి పాత్ర చాలా ప్రాముఖ్యమైందండి. అయితే మనకు అనేక మంది మధ్యవర్తులు లేరు, కానీ దేవునికి మనకు మధ్యలో ఒకే ఒక్క మధ్యవర్తి ఉన్నాడు. ఆయన గురించి బైబిల్లో ఇలా రాయబడి ఉంటుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తేసను నరుడు. యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి దిగి వచ్చి చీకట్లో ఉన్న మనల్ని పరలోకంలో వెలుగులో ప్రకాశించుచున్న దేవుణ్ణి మధ్యలో కలపటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అని అంటే, ఆయన ఒక మధ్యవర్తిలాగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, యేసు ప్రభువారికి చాలా బిరుదులు ఉన్నాయి. ఆయన కాపరి అని, ఆయన బోధకుడు అని, ఆయన మనందరికీ కూడా పరమ వైద్యుడు అని, ఈ విధంగా ఆయనకి చాలా బిరుదులు పెట్టచ్చు. అన్నిట్లో ఒక శ్రేష్టమైన బిరుదు ఏంటంటే మధ్యవర్తి అనే బిరుదు. ఇదొక బిరుదు, యేసు ప్రభువారికి ఇచ్చినటువంటి ఒక బిరుదు, మధ్యవర్తి. మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తేసను నరుడు. నరుడుగా ఆయన ఈ లోకానికి వచ్చి మనకు దేవునికి మధ్యవర్తిగా ఆయన ఉన్నాడు అని పౌలు తిమోతికి చెప్తున్నాడు. గనుక ఈ మధ్యవర్తి ఏం చేశాడు? అసలు మధ్యవర్తి బైబిల్లో యేసు ప్రభువారు మధ్యవర్తిగా ఉండి ఆయన ఏం చేశాడు? ఒక 3 రెఫరెన్సులు చూపించి నేను ముగించేస్తాను. మొట్టమొదటిగా యేసు ప్రభువారు మధ్యవర్తిగా ఉండి ఆయన ఏం చేశాడు అని అంటే, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే.
మధ్యవర్తి చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, యేసుప్రభువు వారు మనకు దేవునికి మధ్యలో ఆయనే మధ్యవర్తిగా అయ్యుండి ఆయన మన కొరకు తండ్రిని విజ్ఞాపన చేస్తున్నాడండి. మధ్యవర్తి చేసే మొట్టమొదటి పని ఏంటంటే మన కొరకు విజ్ఞాపన చేయటం, మన కొరకు ప్రార్థన చేయటం, మన కొరకు మన సమస్యలు పెట్టడం, మన మనవులని తండ్రికి అందించటం మధ్యవర్తి చేసిన మొట్టమొదటి పని. కాబట్టి మధ్యవర్తికి ఉండేటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే, ఒక ఆత్మీయ మధ్యవర్తికి ఉండేటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే, ఒక ఆత్మ సంబంధమైన మధ్యవర్తి ఏం చేస్తాడు అని అంటే, దేవునికిని ప్రజలకును మధ్యలో నిలిచుండి దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. మనం కూడా అసలైన మధ్యవర్తి యేసుప్రభువు వారు అయితే, ఆయన బిడ్డలంగా మనం కూడా చిన్న మధ్యవర్తులమే. ప్రియులరా, బైబిల్లో అబ్రహాము చాలామందికి దేవునికి మధ్యలో మధ్యవర్తిగా ఉన్నాడు. అబీమెలెకు ఇంట్లో శోధనలు వచ్చినప్పుడు అతని ఇంటి వారి గురించి మధ్యవర్తిగా ఉండి అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు ఆ ఇంట్లో సమస్య తీరుతుంది. తర్వాత లోతుకి దేవునికి మధ్యలో కూడా అబ్రహాం మధ్యవర్తిగా ఉంటాడు. ఎందుకంటే లోతు సరిగా సంబంధం పెట్టుకోడు దేవునికి. అలాంటప్పుడు అబ్రహామే ఏం చేస్తాడనంటే, అయ్యా మా ఓడున్నాడయ్యా సొదొమ గొమొర్రా పట్టణంలో, నువ్వు ఆ పట్టణాన్ని కాల్చడానికి వెళ్ళిపోతున్నావు, దయచేసి మా ఓడిని కాపాడు, మా ఓడిని రక్షించు, మా ఓడిని అందులో నుంచి బయటికి విడిపించు, 50 మంది ఉంటే రక్షించవా, 40 మంది ఉంటే రక్షించవా, 10 మంది ఉన్నా రక్షించవా అని అబ్రహాము దేవుని దగ్గర ఒక మధ్యవర్తిగా ఉండి, ఎవరెవరి మధ్యలో, దేవునికి లోతుకి మధ్యలో అబ్రహాము ఉండి ఆ మధ్యవర్తిత్వాన్ని చేసి లోతుని సొదొమ నుంచి తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. కనుక మధ్యవర్తి ఏం చేస్తాడు అని అంటే, విజ్ఞాపన చేస్తాడు మధ్యవర్తి. అలాగే మనకు అబీగయలు అనే ఒక స్త్రీ బైబిల్లో కనబడుతుంది. ఆమె భర్త మొరటివాడు, చదువు లేనివాడు, చాలా మొరటిగా ఉంటాడు. అయితే ఆమె భర్త పేరు ఏంటంటే నాబాలు మొరటివాడని బైబిల్లో రాయబడి ఉంది. నాబాలు దావీదునే వ్యతిరేకిస్తాడు. దావీదు మీదే యుద్ధాన్ని ప్రకటిస్తాడు. అప్పుడు దావీదు కోపం వచ్చి నాబాలును చంపుదామని కత్తి పట్టుకొని బయలుదేరతాడు. అప్పుడు నాబాలు భార్య ఈ అబీగయలు ఏం చేస్తానంటే, దావీదు దగ్గరికి వెళ్ళి దావీదు కాళ్ళ మీద పడి, దావీదు గారు, మా ఆయన కొంచెం మొరటివాడు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలాగ నడుచుకోవాలో తెలియదు, దయతో క్షమించండి, నా భర్తను ఏం చేయమాకండి, నా భర్తను రక్షించండి, నా భర్త జోలు రావద్దండి అని చెప్పి నాబాలుకి దావీదుకి మధ్యలో తన నాబాలు భార్యే ఏమైంది, మధ్యవర్తి అయింది. మధ్యవర్తి అయ్యి విజ్ఞాపన చేయటము ప్రారంభించింది. గనుక ప్రియులరా, మనకు దేవునికి మధ్యలో మధ్యవర్తిగా ఏం చేస్తారంటే విజ్ఞాపన చేస్తారు. అలాగే ఈరోజున నేను మీకు మళ్ళీ ఒక ప్రశ్న వేయాలని ఆశపడుతున్నాను. మరి మీరు లేదా మనందరము ఎవరెవరి మధ్యలో మధ్యవర్తులుగా మనం ఉంటున్నాము? ఎవరెవరి మధ్యలో మధ్యవర్తులముగా ఉంటున్నాము? భార్య అయితే తన భర్తకు దేవునికి మధ్యలో మధ్యవర్తిగా ఉండాలి. అలాగే భార్య రక్షణ పొందలేదనుకోండి, భర్త రక్షణ పొందాడు అనుకోండి, ఈ భార్యకి దేవునికి మధ్యలో ఈ భర్త మధ్యవర్తిగా ఉండి విజ్ఞాపన చేయాలి, నా భార్యను రక్షించు ప్రభువా అని. అలాగే పిల్లలకి దేవునికి మధ్యలో కూడా తల్లి ఏ విధంగా ఉండాలి అని అంటే, మధ్యవర్తిగా ఉండి నా బిడ్డలను కాపాడే, వాళ్ళు బయటికి వెళ్తున్నారు, చదువులకు వెళ్తున్నారు, ఉద్యోగానికి వెళ్తున్నారు, వాహనాల మీద వెళ్తున్నారు, దూర ప్రాంతంలో ఉంటున్నారు అని చెప్పి ఆ తల్లే బిడ్డల కొరకు దేవునికి పిల్లలకు మధ్యలో ఒక మధ్యవర్తిలాగా ఉండాలి. మధ్యవర్తిలాగా ఉండి విజ్ఞాపన చేయాలి. గనుక ప్రియులరా, మనం మధ్యవర్తులుగా ఉంటున్నామా? మీరంటారు మాకే మధ్యవర్తి ఉంటే బాగుండని మేము అనుకుంటుంటే, మమ్మల్ని మధ్యవర్తులుగా ఉండమంటావేంటయ్యా అని అంటాను. మనం ఆ అనుభవంలోనికి రావాలి. అంతకాలం మనకు దేవునికి మధ్యవర్తులు ఉండాలి. అసలు మనమే మధ్యవర్తులుగా మనం అయిపోవాలి. మనము ఇంకొకళ్ళ రక్షణ నిమిత్తం ప్రార్థన చేసే అనుభవంలోనికి మనం వెళ్ళాలి. మనము ఎవరెవరికి మధ్యవర్తులుగా మనం ఉంటున్నాం?
ప్రియులారా, గనుక మనము చిన్న చిన్న మధ్యవర్తులుగా మనం ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు వాక్యంలో నుంచి. మనం చిన్న చిన్న మధ్యవర్తులుగా ఉండి మన బిడ్డల కొరకు, భర్తల కొరకు, భార్యల కొరకు, తల్లిదండ్రుల కొరకు, రక్షణ లేని వారి కొరకు, మన రక్త సంబంధికుల కొరకు, మన స్నేహితుల కొరకు, అబ్రహాము మధ్యవర్తిగా ఉన్నట్టుగా, అబీగయలు మధ్యవర్తిగా ఉన్నట్టుగా దేవునికి ప్రజలకు మధ్యలో మనం కూడా ఎలాగ ఉండాలి అని అంటే, యేసు ప్రభు ఏ విధంగా అయితే విజ్ఞాపన చేస్తున్నాడో మనం కూడా మధ్యవర్తులుగా ఉండాలి, మీడియేటర్గా ఉండాలి. వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి అని జ్ఞాపకం చేస్తున్నా. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి వేస్తే, ఇదిగో 3 ఏళ్ల నుంచి దాని దగ్గరికి వస్తున్నాను గొడ్డలు పట్టుకొని, దాన్ని అదేం ఫలించట్లేదు కనుక దీన్ని నరికే అని చెప్పి ఆ యజమానుడు ఎవరితో చెప్తాడండి? తోటమాలతో చెప్తాడు. అప్పుడు తోటమాల ఏమంటాడు? అయ్యా, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అంటే ఆ అంజూరపు చెట్టుకి ఈ యజమానుడికి మధ్యలో మధ్యవర్తి ఎవరు అని అంటే ఆ తోటమాలి. కనుక మన ఇళ్ళల్లో మనం ఎలా ఉండాలి అని అంటే ఒక తోటమాలులాగా ఉండాలి. అంజూరపు చెట్లు ఉన్నాయి, మన ఇళ్ళల్లో అంజూరపు చెట్లు ఉన్నాయి. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉన్నట్టుగా ఈరోజు నా సంఘంలో అంజూరపు చెట్లు ఉన్నాయి, వాటి కొరకు మనం మధ్యవర్తులుగా ఉండాలి. మన ఇళ్ళల్లో అంజూరపు చెట్లు ఉన్నాయి, వాటి కొరకు మనం మధ్యవర్తులుగా తోటమాలులాగా ఉండాలి. అయ్యా, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. కాబట్టి దేవుడు అలాగా మధ్యవర్తి ఏం చేస్తాడు అని అంటే విజ్ఞాపన చేస్తాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పాత నిబంధన కాలంలో మోషే కూడా ఇశ్రాయేలీయులకి దేవునికి మధ్యలో ఆ మాటలు, దేవుడి మాటలు ప్రజలకు చేరవేయటం, ప్రజల విన్నపాలు దేవునికి చేరవేయటం, ఇలాగ చేసి దేవునికి ప్రజలకు మధ్యలో మధ్యవర్తిగా మోషే ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. కనుక ప్రియులారా, మధ్యవర్తి వల్లే మనం విజ్ఞాపన చేయాలని ప్రభునామమున తెలియజేస్తున్నాను. తర్వాత మధ్యవర్తి ఏం చేస్తాడు అని అంటే చూడండి, యోబు గ్రంథం 33వ అధ్యాయము, యోబు గ్రంథం 33వ అధ్యాయము 23వ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. యోబు గ్రంథము 33వ అధ్యాయము 23వ వచనంలో, నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయ్యుండిన ఎడల దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును, ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చును. చాలండి, ఇక్కడ మనుషులందరూ ఏమవుతున్నారు అనంటే పాపము చేసి దేవునికి దూరం అయిపోయి పాతాళంలోనికి దిగి వెళ్ళే పరిస్థితుల్లో మనుషులు వచ్చేసారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే దేవునికి మనుషులకు మధ్యలో వివాదం వచ్చేసింది. దేవునికి మనుషులకు మధ్యలో ఎడబాటు అనేది వచ్చేసేసింది. దేవునికి ప్రజల మధ్యలో దూరం అనేది వచ్చేసేసింది. ఎందుకు వచ్చింది? ఎందుకు వీళ్ళిద్దరు వేరైపోయారు? దేవుడు మనిషి ఎందుకు వేరైపోయాడు? ఏదైనా తోటలోనే వేరైపోయాడు. ఏదైనా తోటలోనే హవ్వమ్మ తినొద్దన్న పండుని తిని, ఆదాము హవ్వల పండుని తిని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేయటం ద్వారా దేవునికి మనుషులకు మధ్యలో గొడవ అప్పటి నుంచి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పాపం ఏం చేసిందనంటే దేవునికి మనుషులకు మధ్యలో దూరం పెంచుతూనే వచ్చింది, ఎడబాటు పెంచుతూనే వచ్చింది. కాబట్టి దేవుడు ఏం తెలియజేస్తున్నాడనంటే, ఎవడైనా ఒకడు మధ్యవర్తి అయి ఉంటే, ఆ మధ్యవర్తి గనక ప్రాయశ్చిత్తం చేస్తే, ఆ మధ్యవర్తి ప్రాయశ్చిత్తం చేస్తే అతనిని బట్టి, ఆ మధ్యవర్తిని బట్టి నేనేం చేస్తాను అనంటే ఆ ప్రజలు నశించిపోయే ఎవడైతే ఉన్నాడో ఆ వ్యక్తి పాతాళంలోనికి దిగకుండా నేను ఆ వ్యక్తిని రక్షిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ప్రియులరా, అలా రక్షించడానికి 2000 సంవత్సరాల క్రితము యేసు క్రీస్తు నరుడిగా పుట్టి ఆయన మధ్యవర్తి అయ్యి మనం పాతాళంలోనికి దిగకుండా పాతాళంలోనికి దిగకుండా, నరకంలోనికి వెళ్ళకుండా, అగ్ని ఆరదు పురుగు చావరు అనేటువంటి ఆ పరిస్థితిలోనికి వెళ్ళకుండా ఆయన యేసయ్య ఆ కల్వరి సిలువలో భూమికి ఆకాశమునికి మధ్యలో కల్వరి కొండ మీద మధ్యవర్తిగా వేలాడాడు. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. కనుక ఆయన మధ్యవర్తిగా ఆయన మన కోసం చనిపోయాడు. మధ్యవర్తిగా ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. మధ్యవర్తి చేసే రెండో లక్షణం ఏంటంటే
మధ్యవర్తి విడిపిస్తాడు. మధ్యవర్తి హామీ ఇస్తాడు, ఈ నష్టానికి నేనే బాధ్యుణ్ణి, ఈ ఈ ఈ నష్టం జరగకుండా నేను చూసుకుంటాను, నేను ఉంటాను, నేను హామీ ఉంటాను అని మధ్యవర్తి తెలియజేస్తాడు. ఉదాహరణకి మనం ఏదన్నా బ్యాంక్ లోన్ పెట్టుకున్నాం అనుకోండి, మనం ఒక ఇంటి మీద లేదా మన ఇంటి మీద మనం ఒక లోన్ పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారనంటే ఇంకొకళ్ళ సంతకం కూడా అడుగుతారు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు కట్టకపోతే ఆ పక్కన నువ్వు కడతావా అయ్యా అని చెప్పేసి ఒక మధ్యవర్తిని తీసుకొని వస్తారు. అంటే ఆ నష్టాన్ని నేను భరిస్తాను. మనం ఏదన్నా అప్లై చేసుకున్నప్పుడు ఒక గెజిటెడ్ ఆఫీసర్ సంతకం అడుగుతారు. ఎందుకు అని అంటే ఇతడు ఏదైనా తప్పు చేస్తే ఆ ఆఫీసర్ దగ్గరికి వెళ్తారు. ముందు ఆఫీసర్ని ఆ బాధ్యుడు నువ్వే అని చెప్తూ ఉంటాడు. అంటే మధ్యవర్తి ఏం చేస్తాడు అని అంటే నష్టం జరగకుండా, మధ్యవర్తి ఏం చేస్తాడు అని అంటే పోగొట్టుకోకుండా, పతనం అవ్వకుండా, మధ్యవర్తి నశించిపోకుండా మధ్యలో నిలబడతాడు. పాతాళంలోనికి వెళ్లకుండా కాపాడతాడు. కిందకి అడుగంటకుండా పైకి లేవనెత్తుతాడు మధ్యవర్తి ఉంటే హామీ ఉంటుంది. కాబట్టి అలాంటిది యేసు ప్రభువే మధ్యవర్తిగా ఉన్నాడు అనుకోండి, అంతకంటే హామీ ఏముంది? నమ్మదగిన దేవుడు, నమ్ముకొనదగిన సహాయకుడు, ఆయనే మధ్యవర్తిగా ఉన్నాడు అనుకోండి, మనం ఏ విషయంలో నష్టపోగలం? సమస్తమును మనవే. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. కనుక మధ్యవర్తి ఏం చేస్తాడు అని అంటే హాని జరగకుండా కాపాడతాడు. అందును బట్టే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 24వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వచనంలో, కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునొద్దకు మీరు వచ్చి ఉన్నారు. గనుక మనము ఈ మధ్యవర్తి దగ్గరికి వచ్చాం. ఆయన ఏం చేస్తాడు అని అంటే పాతాళంలోనికి వెళ్లకుండా మనల్ని ఆ మధ్యవర్తే, యేసు అనే మధ్యవర్తే రక్షిస్తాడు, లేవనెత్తుతాడు. అందుని బట్టే బైబిల్లో ఒక బలమైన మాట ఉంది, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. ఆ మధ్యవర్తి ఒక్కడే, నేనే, నా ద్వారా తప్ప ఎవడు కూడా పరలోకంలోనికి చేరలేడు. ఒక నిచ్చెనగా ఆయన మధ్యవర్తిగా ఆయన ఉన్నాడు. భూలోకానికి ఆకాశానికి నిచ్చెన వేశాడు. ఇప్పుడు ఆ నిచ్చెన ద్వారానే మనం పరలోకానికి వెళ్ళాలి. ఆయనే మధ్యవర్తిగా మనకు ఉన్నాడు. హైందవులని మనం చూసినప్పుడు వాళ్ళకు కూడా మధ్యవర్తులు ఉంటారు. ఆ గర్భగుడిలో ఉన్న విగ్రహానికి ప్రజలకు మధ్యలో ఒకడు ఉంటాడు మధ్యవర్తి. ఎవరు? ఆయన ఏమంటాం? పూజారి అంటాం. బాబు నీ గోత్రం ఏంటి, నీ పేరేంటి, అసలు నీ బాధ ఏంటి మొత్తం చెప్పు, నేను వెళ్ళి ఆయన చెవులో చెప్తాను అంటాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన బాధ చెప్పడు, మనం తెచ్చినని తింటా ఆ బొమ్మ దగ్గర కూర్చుంటా ఉంటాడు. ఆ మధ్యవర్తులు మనల్ని మోసం చేస్తారు. వాళ్ళకి తెలుసు వాళ్ళ బాధ ఎవరు వినరని. ప్రియులరా, కొంతమంది ఇతరులకి యజ్ఞ యాగాలు హోమాలు చేస్తూ ఉంటారు మధ్యవర్తులుగా కూర్చొని. పురోహితులు, వాళ్ళ వల్ల కూడా దేవుని దగ్గరికి వెళ్ళలేం. పూజారుల వల్ల దేవుని దగ్గరికి వెళ్ళలేం. స్వామీజీల వల్ల హిమాలయాల్లో తపస్సులు చేసే వాళ్ళ దగ్గర మనకు పరలోకం దొరకదు. పరలోకానికి ఎవడైనా, ఏ జనాంగమైనా, తెలుగోడైనా, తమిళోడైనా, ఇంగ్లీషోడైనా, ఆ అడవిలో నివసించే అడవి జాతోడైనా, ప్రపంచం మొత్తంలో ఏ మనుష్యుడైనా, చిన్నోడైనా పెద్దోడైనా పరలోకానికి వెళ్ళాలి అని అంటే ఒకే ఒక్క మధ్యవర్తి తీసుకొని వెళ్ళగలడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. గనుక ఈ మధ్యవర్తి విడిపిస్తాడు అనే విషయాన్ని నేను మీకు నశించకుండా కాపాడుతాడు. ఒకసారి దావీదుని సౌలు పగబెట్టుకుంటాడు. ఎందుకంటే దావీదుని ఎక్కువ పొగుడుతూ ఉంటారు, సౌలును తక్కువగా. దావీదు గొల్యాతుని చంపుతాడు కదా, అప్పుడు సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలదని స్త్రీలు కొనియాడుతూ ఉంటారు. అప్పుడు సౌలు దావీదును చంపుదామని దావీదు వెనకాల తిరుగుతూ ఉంటాడు. అలాంటి సమయంలో దావీదు సౌలు కొడుకు, ఇద్దరు మంచి స్నేహితులు, యోనాతాను. సౌలుకు ఒక కుమారుడు ఉంటాడండి యోనాతాను, దావీదు మంచి స్నేహితులు. అప్పుడు దావీదు యోనాతాన్ దగ్గరికి వచ్చి ఇలా అడుగుతాడు, అయ్యా మీ నాన్న నన్ను చంపుదామని అనుకుంటున్నాడు,
నాకేం భయం వేస్తుంది, డ్యూటీకి రావాలంటే భయం వేస్తుంది, ఉద్యోగానికి రావాలంటే భయం వేస్తుంది, గనుక నువ్వే మీ నాన్నతో కొంచెం మాట్లాడు అని చెప్తాడు. అప్పుడు యోనాతాను చాలా చక్కగా మాట్లాడతాడు. మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయంలో 4వ వచనంలో ఇలా మాట్లాడతాడు. యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గూర్చి దయగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదమును చేసినవాడు కాక బహుమేలు చేసిన కనుక రాజా, నీవు అతని విషయములో ఏ పాపము చేయకుందువు గాక. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీని చంపగా యెహోవా ఇశ్రాయేలుకు అందరికీ గొప్ప రక్షణ కలుగజేసిన అది నీవే చూచి సంతోషించితివి కదా. నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయదు అని ఏం చేశాడంటే అండి, మనవి చేయగా. గనుక యోనాతాను ఇక్కడ ఎలాగున్నాడు అని అంటే, యోనాతాను దావీదు గురించి వాళ్ళ నాన్నతో చెప్తున్నాడు, నాన్న యోనాతాను దావీదు చాలా మంచోడు నాన్న, దావీదుని ఏం చేయొద్దు నాన్న, గొల్యాతును చంపి మనకే రక్షణ కలుగు చేశాడు కదా నాన్న, దావీదు జోలు నువ్వు వెళ్ళొద్దు నాన్న, దావీదును ప్రాణం నువ్వు తీయొద్దు నాన్న, అది పాపం చేయొద్దు నాన్న అని చెప్పేసి వాళ్ళ నాన్నని బతిమలాడుకుంటూ ఉంటాడు. దావీదు ప్రాణం పోకుండా, దావీదు నశించకుండా, దావీదు హతమవ్వకుండా యోనాతాను ప్రాణాలకు తెగించి వాళ్ళ నాన్నని బతిమలాడుకుంటూ ఉంటాడు దావీదుని కాపాడడానికి. అంటే దావీదుకి ఆ సౌలుకి మధ్యలో యోనాతాను మధ్యవర్తి అయ్యి ఏం చేశాడనంటే దావీదు నశించకుండా కాపాడాడు. కనుక మనం ఈ హేబేలు కంటే గొప్ప రక్తాన్ని చిందించిన యేసుప్రభు దగ్గరికి వస్తే ఆ తండ్రికి మనకు మధ్యలో యేసుప్రభువే మధ్యవర్తి అయి ఉండి ఏం చేస్తాడు అని అంటే, మన ప్రాణం కూడా నశించకుండా, మన ప్రాణం కూడా పాతాళంలోనికి దిగకుండా, మనం కూడా నశించకుండా యేసుప్రభు ఏమవుతాడు అని అంటే ఆయన హామీ ఉంటాడు. ఆయన అడ్డం పడతాడు. తోటమాలి అంజురపు చెట్టుకి అడ్డం పడినట్టుగా, యజమానుడికి అడ్డం పడినట్టుగా యేసుప్రభు అడ్డం పడతాడు. అలాగ మధ్యవర్తి ఉన్నాడు కాబట్టి ఇన్నాళ్ళు బతుకుతున్నాం. అలా ఆయన మధ్యవర్తి ఉన్నాడు కాబట్టి ఇన్నాళ్ళు మనం క్షేమంగా ఉన్నాం. ఆయన మధ్యవర్తి ఉన్నాడు కాబట్టి ఇన్నాళ్ళు మనకు క్షమాపణ దొరుకుతుంది. కనుక ఇక ముందును మనకు క్షేమం కావాలి అని అంటే, మనకు పరలోకం కావాలి అని అంటే, మనం కూడా ఎవరి దగ్గరికి రావాలి అని అంటే, ఎవరి చాటున మనం ఉండాలి అని అంటే యేసు అనే మధ్యవర్తి చాటున మనము ఉండాలి. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే మనల్ని విడిపిస్తాడు, పాతాళంలోనికి నష్టపోకుండా మనల్ని విడిపిస్తాడు. ఆఖరి మాట చెప్పి నేను ముగించేస్తున్నాను చూడండి. మొదటిగా మధ్యవర్తి విజ్ఞాపన చేస్తాడు. రెండవదిగా మధ్యవర్తి మరణించకుండా, పాతాళంలోనికి వెళ్లకుండా విడిపిస్తాడు. మూడవదిగా మధ్యవర్తి ఏం చేస్తాడు అని అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనంలో, ఈయన అయితే ఇప్పుడు మరీ ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరీ ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు. చాలండి. ఇక్కడ ఎవరి గురించి రాయబడి ఉందంటే ప్రధాన యాజకుడి గురించి రాయబడి ఉంది. ప్రధాన యాజకుడు పాత నిబంధనలో ఉంటాడండి. ఈ ప్రధాన యాజకుడు ఏం చేస్తాడనంటే, మనకి దేవునికి, ప్రజలకి దేవునికి మధ్యలో ఉండే ప్రజల ప్రార్థనలన్నీ కూడా ప్రధాన యాజకుడు వెళ్ళి దేవుడికి తెలియజేస్తాడు. దేవుడు ఏమైనా చెప్పాలనుకుంటే ప్రధాన యాజకుడు చెప్తే ఆ ప్రధాన యాజకుడు వచ్చి జనాలతో చెప్తాడు. ఇది ప్రధాన యాజకుడు ఒక మధ్యవర్తిగా ఉండేటువంటి చేసేటువంటి పని. అయితే ఇది మనకు ఎలా వర్తిస్తుందో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అసలు మనం చాలా పెద్ద తప్పు ఒకటి చేస్తాం, అది కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, మనం కూడా ఏం చేస్తున్నాం అని అంటే, మన సమస్యల గురించి మనం ప్రార్థన చేసుకోకుండా చాలామంది మనం ఏం చేస్తున్నాం అని అంటే దేవుని సేవకుల మీద ఎక్కువగా ఆధారపడుతున్నాం. దేవుని సేవకులతో ప్రార్థన చేయించుకోవచ్చు, తప్పు లేదు, నేను కాదనట్లేదు, వాళ్ళు చేయటం చాలా మంచిది. అయితే మనం చేసే పొరపాటు ఏంటంటే, మనం ప్రార్థన చేసుకోం. అసలు ఒక 2 నిమిషాలు కూడా మనకు మోకాళ్ళు వంగవు. కానీ మనం అయ్యగారి దగ్గరికి వెళ్ళి ఏమంటామనంటే, అయ్యగారు తల మీద గట్టిగా రుద్ది
తల మీద గట్టిగా రుద్ది, గట్టిగా ఈసారి జుట్టు పట్టుకొని ప్రార్థన చేయండి, ఉన్న కష్టాలన్నీ పోవాలి అయ్య గారు, మొత్తం దుమ్ము మొత్తం వదలాలి, ఇంట్లో దెయ్యాలు తిరుగుతున్నాయి అయ్య గారు, మొత్తం నువ్వే ఎల్లగొట్టాలి అయ్య గారు అని చెప్పేసి వాళ్ళని బాగా ఇబ్బంది పెడతా ఉంటాం. ప్రియులారా, ఆ కాలం అంతా పాత నిబంధనలోనే పోయింది. ప్రజలకు మధ్యలో, దేవునికి మధ్యలో ప్రవక్తలు ఉండేవాళ్ళు, యాజకులు ఉండేవాళ్ళు, ప్రధాన యాజకులు ఉండేవాళ్ళు. ఇప్పుడు నేరుగా మనమే ప్రార్థన చేసుకోవచ్చు. నేరుగా దేవుడు మనకే దర్శనం ఇస్తాడు. అయితే మనకు సేవకులు కూడా మన కోసం ప్రార్థన చేస్తారు. అయితే మనం చేసే పొరపాటు ఏంటంటే మనం చేసుకోకుండా సేవకుల్ని బాగా ఇబ్బంది పెడతా ఉంటాం. ఒకసారి ఒక ఆవిడ పాస్టర్ గారు ఇంటికి వస్తే, పాస్టర్ గారు మా కోసం బాగా ప్రార్థన చేయండి, ఒక దయ్యం ఇంట్లో తిరుగుతుంది, ఆ దయ్యం వెళ్ళిపోవాలి పాస్టర్ గారు అని ప్రార్థన చేయించుకుందాం. సరైన ప్రార్థన చేశాడంట. ఆ వారం మొత్తము అది అలాగే ఉంది. మరుసటి వారం వచ్చితే ఏంటమ్మా పోయిందానంటే, పోలేదయ్య గారు, అది అలాగే ఇంకా తిరుగుతుంది అని. సరైన మళ్ళీ చేశాడంట. ఈసారి ఒక దెయ్యం కాదు 3 దెయ్యాలు వచ్చాయంట ఆయన చేస్తే. సరే, నేను 3 దెయ్యాలు తిరగడం మొదలుపెట్టాయి. మళ్ళీ 3వ వారం వచ్చాడు, ఏంటమ్మా పోలేదని అన్నాడు. లేదండి ఈసారి 3 వచ్చాయి అని. సరే, ఇంకా బలంగా ప్రార్థన చేశాడంట. 3 పోగా 7 దెయ్యాలు వచ్చాయి. దెయ్యాలు ఎక్కువ అవుతున్నాయి కానీ తగ్గట్లేదు. అప్పుడు పాస్టర్ గారికి ఒక అనుమానం వచ్చింది. అమ్మా, ఇంతకు నువ్వు చేసుకుంటున్నావు ప్రార్థన అని అడిగాడంట. అప్పుడు ఆమెనిందంట, నాకు తీరిక ఎక్కడుంది అయ్యగారు, నాకు తీరిక ఎక్కడుంది, నన్ను చేయమంటావేంటి ప్రార్థన, నిన్ను పెట్టుకుంది ఎందుకు, నీకు కానుకిచ్చేది ఎందుకు, నీకు దశంభాగం ఇచ్చేది ఎందుకు, నీకు కానుకిచ్చేది ఎందుకు, నువ్వు చేయమంది కాదా, మమ్మల్ని చేయమంటావేంటి, అసలు నువ్వు చేసే పని నీది కదా అని చెప్పేసి పాస్టర్ గారి మీద రివర్స్ అయిందంట. నీలో ప్రార్థన సరిగా లేదు, నీలో బలం లేదు అని చెప్పి పాస్టర్ గారి మీద నిందలేయడం మొదలుపెట్టిందంట. అంటే ఆమెకు తీరిక లేదు, పాస్టర్ గారు ఆమె గురించి ఆడవాలి. గనుక ప్రియులరా, ఇట్లాంటివి ఈ రోజున ఎక్కువైపోయాయి. వాళ్ళు విశ్వాసులు ప్రార్థన చేసుకోవట్లా. విశ్వాసులు ఏం కోరుకుంటున్నారు అని అంటే, మధ్యవర్తులను కోరుకుంటున్నారు. మధ్యవర్తులుగా మనుషులని కోరుకుంటున్నారు. కనుక మనం ప్రార్థన చేసుకోవాలి. ఇక్కడ మధ్యవర్తి ఎవరు అని అంటే, యేసు ప్రభువారు ఏం చేశారు అని అంటే, ఆ ప్రధాన యాజకుడి ఆ శిష్టాన్ని ఆయన కొత్త నిబంధనలో సిలువలో మరణించి ఆ పద్ధతినంతా రద్దు చేశాడు. అలాంటి పద్ధతులన్నీ రద్దు చేసేసాడు. ప్రియులైన మధ్యవర్తులు చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు. పాత ప్రభుత్వం పోయిందండి. నేను ముగిస్తున్నాను, ఒక్క నిమిషం జాగ్రత్తగా గమనించండి. పాత గవర్నమెంట్ పొడిపోయి మనకు కొత్త గవర్నమెంట్ వచ్చింది. అది ఎందుకు పోయిందో చాలా కారణాలు ఉన్నాయి, కానీ ఒక కారణం ఎక్కువగా వార్తల్లో రన్ అవుతూ ఉంది. ఏంటంటే, పాత ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యేలకి ప్రజలకి మధ్యలో ఒక ఆయన ఎవరో సలహాదారుడు ఉన్నాడంట. ఆయన పేరు సజ్జలో ఏదో, ఆయన సలహాదారుడు ఉన్నాడంట. ఆయన సరిగా పనిచేయలేదంట. మధ్యవర్తి సరిగా లేడు కాబట్టి మన గవర్నమెంట్ పోయిందని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. కొత్త గవర్నమెంట్ రావడానికి కూడా ఒక కారణం ఉందని కొంతమంది వార్తల్లో చెప్తూ ఉన్నారు. అదేంటంటే, మన మోడీని చంద్రబాబును ఒక ఆయన కలిపాడు. ఎవరు? పవన్ కళ్యాణ్ మధ్యలో కలిపాడు. ఆ మధ్యవర్తి వల్ల మనకు కొత్త గవర్నమెంట్ ఒకటి వచ్చి పడింది. మధ్యవర్తి చూడండి, మధ్యవర్తులు ప్రాముఖ్యంగా ఉంటారు. అయితే మధ్యవర్తుల వల్ల నష్టం జరుగుతుంది, మధ్యవర్తుల వల్ల లాభం కూడా జరుగుతుంది. అయితే నీకు ఒకే ఒక్క మధ్యవర్తి కనుక నీకు దేవునికి మధ్యలో కనుక ఉంటే నువ్వు 1% కూడా నష్టపోవు. ఆ మధ్యవర్తే మన ప్రభువైన యేసుక్రీస్తు. చక్కగా ఆయన మంచి సలహాదారుడు, సజ్జలా కంటే మంచి సలహాదారుడు. ఆయన ఓడిపోనేవాడు, ప్రతి ఎలక్షన్లో మనల్ని గెలిపెత్తాడు. దేవునికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. గనుక ప్రియులరా, ఈయన ఏం చేశాడనంటే, 3వ పని నేను ముగించేస్తున్నాను. ఈయన అయితే హెబ్రీ 8:6 చదువుతున్నాను చూడండి. ఈయన అయితే ఇప్పుడు మరీ ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడి మరీ ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. అంటే ఈయన వాగ్దానాలన్నిటికీ మధ్యవర్తి, మేనిఫెస్టోకి మధ్యవర్తి, దేవుడు చేసిన హామీలన్నిటికీ మధ్యవర్తి, దేవుడు చేసిన వాగ్దానాలన్నిటికీ మధ్యవర్తి. మధ్యలో ఉండి దేవుణ్ణి అడుగుతాడు, అయ్యా నువ్వు ఇది చేసావు కదా,
కాపాడుతానన్నావు కదా, ఇస్తానన్నావు కదా, విడిపిస్తానన్నావు కదా, స్వస్థపరుస్తానన్నావు కదా, ఇదిగో నా నామమున కలుగు చేయి అని చెప్పి యేసు ప్రభు మన వాగ్దానాలన్నిటికీ మధ్యవర్తి అయ్యి ఉండి ఆయన వాగ్దానాలను నెరవేరుస్తాడు. గనుక ఆయన వాగ్దానాన్ని మధ్యవర్తిగా ఉంటే, యేసయ్య మనకు దేవునికి మధ్యవర్తిగా ఉంటే ఆయన వాగ్దానం నెరవేరుస్తాడు. అందుకనే ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన నెరవేరాలి అని అంటే మనం ఏం ప్రార్థన చేస్తామని అంటే లాస్ట్లో ఒక మాట పలుకుతాం, ఈ ప్రార్థనలన్నిటినీ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి అంటే ఆ మధ్యవర్తి నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. దొంగ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఆ మాట పలకరు. యేసు ప్రభువుని దేవునిగా అంగీకరించని వాళ్ళు ఆ మాట పలకరు. యెహోవా సాక్షులు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆ మాట పలకరు, యేసునామం అనే మాట పలకరు. కానీ నిజమైన క్రైస్తవుడు ఆయన నామంలో ప్రార్థన చేస్తాడు, యేసునామమున అడుగుచున్నాడు. ఆయన మధ్యవర్తి, ఆ నామమున వాగ్దానాలన్నీ నెరవేరుతాయి. అది బలమైన నామం, శక్తి కలిగిన నామం, అన్నిటికంటే ఉన్నతమైన నామము అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. గనుక ప్రియులారా, మధ్యవర్తి యోబు బాధ ఏంటంటే నాకు దేవునికి మధ్యవర్తి ఉంటే బాగుండును. వచ్చేసాడు కొత్త నిబంధనలో యేసు ప్రభువారు మధ్యవర్తిగా, మనకు దేవునికి మధ్యవర్తిగా ఆయన వచ్చేసాడు. ఆయన మధ్యవర్తిగా ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన మధ్యవర్తిగా ఉండి పాతాళంలోని మనల్ని విడిపించాడు. ఆయనే మధ్యవర్తిగా ఉండి మనకు కావాల్సిన వాగ్దానాలన్నీ కూడా, మన ప్రార్థనలన్నీ కూడా ఆయనే నెరవేరుస్తూ వస్తూ ఉన్నాడు. కనుక మనకు యేసు ప్రభువారు మధ్యవర్తి ఉన్నాడు. ఈ మధ్యవర్తి ద్వారా మనం విమోచింపబడి రక్షింపబడి ఆయన రాజ్యము చేరుదుముగాక. ఆమేన్.